హలో ఫ్రెండ్స్, గివింగ్ ఈజ్ లివింగ్. 140 కోట్ల మంది భారత జనాభాలో సుమారు 3 కోట్ల మంది గుడ్డివారు ఉన్నారు. కానీ వారందరిలో కల్లా నువ్వు నేను చూడగలుగుతున్నాము అంటే ఎంతో బెస్ట్ కదా. 50 కోట్ల మంది అంగవైకల్యంతో ఉన్నారు. నువ్వు నేను బాగా నడవగలుగుతున్నామంటే బెస్ట్ కదా. ఇంకా దేనికి బాధ? వాళ్ళే బాధపడటం లేదు తెలుసా. హెలెన్ కెల్లర్ చూపు వినికి లేని ఆమెను దేవుడు ఇలా చేసినందుకు బాధపడటం లేదా అని ఒకరు అడిగినప్పుడు ఆమె అంటుంది, దేవుడు ఎన్నో అద్భుతమైనవి ఇచ్చాడు, బాధపడటానికి సమయం లేదని చెప్పింది. కళ్ళుండి ఒక స్వప్నం లేని వారి కంటే కళ్ళు లేకుండా ఒక స్వప్నం ఉన్నవారు ఎంతో మెరుగు అని అంటుంది. మరి నీకు నాకు మన తల్లిదండ్రులు ఇచ్చిన గొప్ప ఆస్తి ఏదో తెలుసా? మనం సక్రమంగా ఈ భూమి మీద పుట్టడమే. అందుకే స్ఫూర్తిగా ఉండు. మనిషి తన కోసం బ్రతికితే అది బ్రతికే కాదు, చావు. నీవు నీ కుటుంబం కోసం బ్రతికితే నీ కుటుంబం నిన్ను గుర్తుంచుకుంటుంది. కానీ కొంతమంది ప్రజల కోసం బ్రతికిన మహానుభావులు ఉన్నారు. వారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజానికి ఏదో చేయాలని తపన కలిగినటువంటి జ్ఞానవంతుడు. అందుకే ప్రపంచం మొత్తం మీద అంబేద్కర్ గారికి ఉన్నటువంటి విగ్రహాలు ఎక్కడా లేవు. కార్ల్ మార్క్స్ సమాజానికి ఎంతో మేలు చేశాడు. కానీ 200 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ఆయన ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఉన్నారు. అలెగ్జాండర్ ప్రపంచమంతా జయించి చనిపోయే సమయంలో 2 చేతులు బయటపెట్టి సమాధి చేయమన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఏమీ తీసుకుని వెళ్ళటం లేదు అని. ఎంత జయించినా ఏమీ రాదు, మనతో మృత్యు తప్ప అని అలెగ్జాండర్ గారు తెలియచేశారు. అందుకే నిత్యం సన్నిహిత మృత్యో, డెత్ ఈజ్ అవర్ స్లీపింగ్ పార్ట్నర్. ఎంత చిటికినా కుటికే కదా, ఎంత బ్రతికినే కాటికే కదా. చనిపోయిన తర్వాత తోడు వచ్చేవారు ఎవరు ఉండరు తెలుసా, కేవలం కీర్తి తప్ప. అందుకే గివింగ్ ఈజ్ లివింగ్. నువ్వు సమాజానికి చేసిన సేవ, పంచిన ప్రేమ, పెంచిన మంచే నీతో వచ్చేవి, నీ కాపు కాసేది, నీ చావును చంపేసి కీర్తిని పెంచేది. ఇంతవరకు సృష్టిలో 25,000 కోట్ల మంది మనుషులు పుట్టారు. అందులో సమాజ శ్రేయస్సు కోసం భాగం పంచుకున్న 5-6 వేల మంది మాత్రమే చనిపోయినా కూడా 100-200 సంవత్సరాల తర్వాత కూడా మనందరి హృదయాల్లో శాశ్వతంగా నిద్రిస్తున్నారు. మన ఊళ్ళల్లో గుళ్ళు, మన గుండెల్లో గూళ్ళు కట్టుకున్నారు. అదే కదా జీవితం అంటే. ప్రజల కోసం బ్రతకమని అనేక మంది ఏ విధంగా చెప్పారో కొన్ని విషయాలను తెలుసుకుందాం. వేమన ముష్టి వేప చెట్టు మొదలగా ప్రజలకు పరగ మూలికలకు బనికివచ్చు, నిర్భయుండుకలను నీడ్చుడెందుకు, విశ్వదాభిరామ వినురవేమ అన్నట్లు. అంబేద్కర్ గారు నీ కోసం బ్రతికితే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం బ్రతికితే జనం హృదయాల్లో నిలిచిపోతావు అన్నట్లు. ఇతరులకు సహాయం చేసే మనసు, ధర్మం ఉంటే అతని క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఎవరి క్యారెక్టర్ బాగుంటుందో ఆ ఇంటిలో సామరస్యంగా ఉంటుంది. ఎవరి ఇంట్లో సామరస్యంగా ఉంటుందో ఆ ఊరు క్రమంగా ఉంటుంది. ఏ ఊరు క్రమంగా ఉంటుందో ఆ దేశంలో శాంతి ప్రజ్వలిస్తుంది అంటాడు కన్ఫ్యూషన్. దేశ అభిమానం నా కథని వట్టి గొప్పలు చెప్పుకోకై, పూని ఒక మేలైన చేసి చూపవై, సొంత లాభం కొంత మానుకొని పొరుగు వానికి తోడ్పడవై, దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులే అంటాడు గురిజాడ. సీనారే అనేటువంటి కవి మూగనేలను తడవడి వాగు పరుగెందుకు, ఇతరులకు సహాయం చేయని మనిషి బ్రతికెందుకు అంటాడు. ఐన్స్టీన్ గారు మన జీవితం ఉపయోగం ఏమిటి అంటే ఇతరులకు మేలు చేయడానికే అంటాడు. వాల్ట్ డిస్నీ నీలో ఉన్న క్రియేటివిటీ ఏంటంటే పక్క వాడి కోసం మనము కూడా ఒక వేదిక అయితే అదే గొప్ప క్రియేటివిటీ అంటాడు. మదర్ తెరిసా గారు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్నా అంటుంది. బ్రూస్లీ గారు అంటారు, 10 మందిని కొట్టడం కాదు 10 మందికి పెట్టడం నేర్చుకో అంటాడు. మిత్రమా, ఇచ్చేవాడు ఎప్పుడు పైనే ఉంటాడు. ఎంత నీరున్నా ఏమి లాభం, సముద్రం కిందే ఉంటుంది కదా. మేఘాలు
మేఘాల్లో నీరు కొద్దిగానే ఉంటుంది, కానీ మనకు నీరు ఇస్తుంది కాబట్టి ఎప్పుడూ పైనే ఉంటాయి. అందుకే అమోఘమైనది మేఘం. ఎంతకాలం ఉన్నా నిరంజన్లాగా ఉండకుండా ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాస శూన్యం నాది అని ఒంటరిగానే ఉండకుండా ఇతరులకు సహాయం చేయటం నేర్చుకో. నువ్వు చనిపోయినా కూడా నిన్ను తీసుకుని వెళ్ళటానికి పోటీ పడే ప్రజల్ని సంపాదించుకో. తన కోసం జీవించేవారు మనిషి, ఇతరుల కోసం జీవించేవాడు మహర్షి. అందుకే ఇతరులకు సహాయం చేసే మనసు ఉంటే మనుషులంతా నీ వెంటే. మనుషులు లేకపోయినా పర్లేదు, నేచర్ మరియు గాడ్ నీతోనే ఉంటుంది. లోక కళ్యాణం అనేది రెండు మాత్ర గుణాలపైన ఆధారపడి ఉంటుంది. 1 ప్రేమ, 2 సేవ. కన్ను మూస్తే మరణం, కన్ను తెరిస్తే జననం. చిటికిన వేలు కలిస్తే కళ్యాణం, బొటన వేలు కలిస్తే నిర్యాణం. కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే మోయాల. ఎప్పుడు ఏమి అవుతుందో తెలియదు ఉన్నంతకాలం. వచ్చిపోవటానికే కాదు, ఇచ్చిపోవటానికి అన్నట్లు గివింగ్ ఈజ్ లివింగ్. ఇవ్వటమే జీవనం. ఇతరులకు సహాయం చేసే జీవించడమే గివింగ్ ఈజ్ లివింగ్. అక్కినేని నాగేశ్వరరావు గారు అక్కినేని ఆలోచనలు అనే ఒక బుక్లో ఈ విధంగా రాస్తారు. నిజం చాటడానికి బ్రతక ప్రయత్నించకు, నిజాయితీగా బ్రతకటానికి నిజంగా ప్రయత్నించు. మరొక చాట పుట్టుక పరమార్థం గురించి ఈ విధంగా అంటాడు. బ్రతికి బావుకున్నది లేదని చావబోకు, చచ్చి సాధించేదేమి ఉందని బ్రతకబోకు. బ్రతికి జీవితాన్ని సాధించు. చనిపోయి జనం మదిలో కలకాలం జీవించు అంటాడు. చివరిగా మదర్ తెరిసా గారి గురించి కొన్ని విషయాలు. మదర్ తెరిసా గారి దగ్గరికి ఒకసారి ఒక బిచ్చగాడు వచ్చాడు. తెరిసా గారు తనకు ఏదో ఇద్దామని ముందుకు వెళుతుంటే అతనే దగ్గరకు వచ్చి, నేను ఏది తీసుకోవడానికి రాలేదమ్మా, ఎంతో కొంత ఇచ్చి వెళ్దామని వచ్చానని తన జేబులో నుంచి ₹1 కాయిన్ తీసి ఆవిడికి ఇచ్చాడు. తెలుసా, ఆమె అది చూసి చలించిపోయింది, మంచులా కరిగిపోయింది. తన ఇష్టదైవమే ఈ రూపంలో వచ్చి ఇచ్చినట్లుగా భావించింది. కారణం, అతను అందరి దగ్గర బిచ్చం తీసుకునే వ్యక్తిగా ఉన్నా సహాయం చేయాలి అనే మనస్సు ఉండటాన్ని బట్టి అప్పుడప్పుడు ఆ కాయిని చూసి స్ఫూర్తిని పొందేది. ఈ సంఘటన జరిగినప్పుడు 12 సంవత్సరాల తర్వాత ఆమెకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. 224 దేశాల్లోనే అత్యున్నతంగా ప్రసిద్ధిగాంచిన నోబెల్ పురస్కారాన్ని అందుకుంటూ, నాకిది చాలా గొప్ప బహుమతి, అయితే ఇంత గొప్ప బహుమతిని నాకు భగవంతుడు 12 సంవత్సరాల క్రితమే ఇచ్చాడని చెప్పి 12 సంవత్సరాల క్రితం బిచ్చగాడు ఇచ్చిన ₹1 కాయిన్ని తన తెల్ల నారచీర కొంగులోంచి తీసి నోబెల్ ప్రైజ్ పక్కన ఉంచి చూపించింది. ఒక నిర్మల హృదయంతో ఇవ్వబడిన ప్రతి రూపాయి ఒక నోబెల్ ప్రైజ్తో సమానమే. ఒక నిర్మల హృదయంతో ఇవ్వబడిన ప్రతి రూపాయి ఒక నోబెల్ ప్రైజ్తో సమానమే అని చెప్పింది. మీరు కూడా అంతే, మనం కూడా అంతే. ప్రపంచంలో ప్రతి క్షణానికి, ప్రతి కణానికి అమూల్యమైన విలువ ఉన్నట్లే ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా ఇతరులకు సహాయం చేయాలి అనే నోబెల్ ప్రైజ్లా సాధించగల శక్తియుక్తులు నివేదీకృతమై ఉన్నాయని విశ్వసించండి. వాటిని గెలికి, వెతికి, చిలికి, వెలికి తీయడమే మన గురుతర బాధ్యత. మిత్రమా, చివరిగా నువ్వు ఇచ్చేది ఏదైనా అది ప్రకృతికైనా ప్రజలకైనా అది తిరిగిస్తుంది. అన్ని మతాల సారాంశం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, సహాయం చేయి. మానవ సేవే మాధవ సేవ. ఇవుడి మీకు ఇవ్వబడును. నువ్వు సహాయం చేయకపోయినా సహాయం చేసే వారిని చూపించు అని చెప్పాయి కదా. అందరినీ ప్రేమిద్దాం, సహాయం చేద్దాం. అందరి హృదయాల్లో
ఉందాం. సహాయం చేయకపోయినా పర్లేదు, ఎవరికి కీడు మాత్రం చేయకు, మోసం మాత్రం చేయకు. గుడ్ బై.